వేదిక మీద ఉన్న ఎర్ర జెండా బిడ్డలు, వాళ్ళతో పాటు నీలి జెండా బిడ్డలు, వాళ్ళతో పాటు సబ్బన్న కులాల ప్రతినిధులు, సబ్బన్న పేదవాళ్ళ ప్రతినిధులు, సబ్బన్న తెలంగాణ తెలంగాణ ప్రత్యేక తెలంగాణ పోరాటంలో పాల్గొని భంగపడ్డ ఆవేదన చెందుతున్న మిత్రులు. పాపం అంత తేలిగ్గా ఈ వీర తెలంగాణ పోరాట చరిత్ర నీ తండ్రి నీ తల్లి ఇక్కడున్న సబ్బన్న కులాలను అడుగుతున్నా, వీర తెలంగాణ పోరాటంలో పాల్గొన్న వాళ్ళు సామాజికమని పేరు పెట్టలేదు. ఎర్ర జెండా ఎత్తింది మాదిగ మైసయ్య కొత్తగూడెం. తాటి చెట్టు మీద తాటి గీత గీస్తున్నటువంటి గౌళ్ళైన మోకు మెడకేసుకొని ఎర్ర జెండా ఎంబడి జెండా పట్టుకొని ఎర్ర జెండాకి ఎక్కడ ప్రమాదం వచ్చిందంటే అక్కడికి జెండా కదిలిండు. అలాంటే కాదు, గొర్రెల కాస్తున్న గొల్లాయన. ఆ గొల్లాయన ఎవరు? కడివెండి కొమరయ్య. కడివెండి కొమరయ్య భూమి కోసం ఇంటింటికి సంకన బుట్ట పెట్టుకొని ఇంటింటికి మైల బట్ట రుచికి బిడ్డలకు కూడు దారక సూర్యాపేటకు వచ్చి కొంగున పావుల చిట్టి, సంఘం చిట్టి, ఆంధ్ర మహాసభ చిట్టి కొంగున కట్టుకొని వచ్చి సాకలైనమ్మ విష్ణుడు దొరడు మరో దొరలో పొలం చేస్తుంటే ఆ దొరను కూడా బెదిరించి సాకలి ఐలమ్మని బెదిరించి పొలం వదిలిపెట్టమంటే సూర్యాపేటకు వచ్చింది ఒక ఆడ మనిషి. మీకు చదువు రావాలని చెప్తున్నా, ఎందుకు మీరు మోసపోయిండ్రు? నేను అడుగుతా, ఎందుకు మోసపోయిండ్రు? వీర తెలంగాణ పోరాటం చేసి మీ తాతలు మీ తండ్రులు ఈ నేల మీద రక్తం దారపోస్తే 4000 మంది చనిపోయిండ్రు. నేను ఒక్కదాన్ని పట్టుకున్నా ఎందుకని నాకు అనిపిస్తుంది. నేను ఆ 4000 వీరుల తరపు నుంచి మిమ్మల్ని అడుగుతున్నా, ఎందుకు మోసపోయిండ్రు? ఆ కేసీఆర్ చేసిన ఉద్యమం ఎందుకు మోసపోయిండ్రు? ఈ దేశంలోనే భూస్వాములకు వ్యతిరేకంగా పెద్ద పెద్ద గడీలకు వ్యతిరేకంగా కల్లెడ దొరలను పీకి పెడితే జాడ లేకుండా పోయిండ్రు. విష్ణుడు దొరలను తరిమితే జాడ లేకుండా పోయిండ్రు. ఆ తాకలి అయినమ్మా విష్ణుడు దొరడు పిలిచి చెట్టు కట్టి నిన్ను కాలుస్తాను తుపాకీ ఇద్దితే, ఒరేయ్ దొర కాల్చే నన్ను ఒక్కడిని కాలుస్తావు, ఎర్ర జెండా ఉంది, ఆ జెండా దండుంది, నీకు దక్కనియారు. ఆ కొడుకులు 4, నీకొక్కడే కొడుకున్నాడు. ఆ బాబు సాహెబు నీకొక్కడే కొడుకున్నాడు. ఆ కొడుకును ఎంటబడి తరిమి చంపితే నీ గడియల గట్టి మలుస్తుందిరా శాపించింది. గట్టి మలుసు ఏమీ ఆ చరిత్రను మర్చిపోయిందా? మీ తాతలు మీకు చెప్పలేదా? ఎందుకు మోసపోయిందో ఆ ముదనష్టపు బోళ్ళగా ఏం ధరో వాడిని తిట్టడానికి కూడా మాట దొరకటం లేదు. వాళ్ళు చెప్పిన వాళ్ళకు అది చేతిలో బెల్లం పెడతాం, ఇంకేందో బంగారు తెలంగాణ చేస్తామంటే ఎందుకు బంగారం నూరుక తాగుతారా? ఈ బిడ్డలు 3 తరాల పిల్లలు ఎదిగి ఇంత అంతో ఎర్ర జెండా పుణ్యాన ఆ చదువుకునే అవకాశం దొరికి ఉస్మానియా యూనివర్సిటీకి పోతే మన బిడ్డలు మీ బిడ్డలు అక్కడ చదువుకుంటుండు పొరగాడు కంట నీరు పెడుతున్నారు. ఆశలు కూడా తినుకుంటా. ఏం మీకు తెలవదా వాళ్ళ కష్టాలు? ఎందుకు మర్చిపోయిండు? ఈ రోజున 2 చెప్పారు, చాలా శాస్త్రం చెప్పారు, నాకు చాలా నచ్చింది. ఇంత ఎదిగిన మేధావులు నాయన దోపిడీదారులను మేము మోసపోయినాము అని చెప్పవచ్చా? ఒక్క అక్షరం ముక్కరాలు సాగరైనమని నమ్మలేదు. ఎందుకు చచ్చిపోయిండు? జోడి కాదరయ్యా, చెరువుల తుమ్మలు, సర్కారు భూమిల తుమ్మలు గొర్రెల దోడుకొని పోతే
వాడు తుమ్మకాయ కొట్టుకొనియలేదు. చెరువు ఎండిపోయినాక తుమ్మకాయ కొట్టుకొనియలేదు, కొమ్మ కొట్టనియలేదు. కొట్టకపోతే ఎవడి దొర ఏం సంగతి అని చెప్పారు. అంతేకాదు ఆ విష్ణుడు దొరైన పచ్చి బాలంతలను తీసుకుపోయి నాగాళ్ళ మీద పొలంలో పెట్టి నాటయిస్తా ఉంటే నాగాళ్ళ మీద 50 నాగాళ్ళ మీద మొగోళ్ళు జీతాలతో అన్ని కులాలు ఉన్నారల్లా. మాదిగా ఆయన ఉన్నాడు, మంగళ ఆయన ఉన్నాడు, సాగల ఆయన ఉన్నాడు, అన్ని కులాలు చూస్తూనే ఉన్నాడు. ఆడవాళ్లను జుట్టు పట్టి తీసుకుపోయి పచ్చి బాలంతల పిల్లల్ని 10 తల్లుల్ని తీసుకపోతే బాలంతలు నోరెండి చచ్చిపోయిండు. చచ్చిపోతే పాలు ఏదో దూర నీ కాలు మొక్కుతానంటే రొమ్ముల చెయ్యేసి పాలు పిండిండు. అప్పుడు పాడిన నేను దొరబిడ్డనే. ఆ దుర్మార్గాన్ని సహించలేక పచ్చి బాలంతలను ఉయ్యాలో ఆ పాలిపోదోలమని ఉయ్యాలి, ఓదరాని బట్టను ఇయ్యాలో ఆ పాలివ్వదోలమని ఉయ్యాలో, బతిలాడిన గాని ఉయ్యాలో ఆ పాలివ్వదోలడే ఉయ్యాలో, రొమ్ముళ్ళ చెయ్యేసి ఉయ్యాలో ఆ పాలు విండిరయ్య ఉయ్యాలో, నాగళ్ళ మీదున్న ఉయ్యాలో నా ఎన్నల్లార ఉయ్యాలో, చీము నెత్తులు లేద ఉయ్యాలో తిరగబడరేమయ్య ఉయ్యాలో, ఎత్తండి ఎర్రజెండ ఉయ్యాలో ఆ దండు కడదామయ్య ఉయ్యాలో, మన సోమన్న పాడుతుంటే పాపం మీరు వినకపోతే ఆయన బాధపడ్డాడు. మీరు వినాలి, మీకు సెలవు కావాలి, మీకు సెలవు వచ్చి తిరగబడాలి. నేను చెప్తున్నది అందుకు, నేను వచ్చింది ఎందుకు. నేను ఇంకా 10 ఏళ్ళు బతకలేను, 5 ఏళ్ళే బతుకుతా. నేను మీ తిరుగుబాటు చూసుకోవాలి. నా బిడ్డలు ఎర్రజెండా బిడ్డలు మాదిగా ఆయన ఉన్నాడు, మహదా ఆయన ఉన్నాడు, అందరూ ఉన్నారు. అందరి తల్లులు ఒకటే. ఆ తల్లుల్ని వీళ్ళను పాదయాత్రకు తోలి ఆ తల్లులు మా కొడుకులు ఏమవుతారో అనుకుంటున్నారు. అంతేకాదు వీళ్ళు పోయి తుపాకులు పట్టుకొని అడవులో పోయింది కదా, వాళ్ళ తల్లులు ఏడుస్తున్నారు ఒక పక్కన. ఎందుకు? ఎర్రజెండా ఎత్తినందుకే. మరి వీళ్ళందరూ ఏడుస్తుంటే మీరు నిమ్మలంగా పడుకుంటారా? అందుకని తిరగబడరేంటి అని అడగటానికి నేను వచ్చాను ఇక్కడికి. తిరగబడరని సామాజిక న్యాయమని కంట చోట పెడుతున్నారు. వాళ్ళ దగ్గర కట్టుకోనికి గొర్రెలు వస్తాడు, గొర్రెను కోస్తాడు కానీ ఏమన్నా గొర్రె అరిస్తే తింటాడా? వాడు కట్టుకోడు. వానికి దొరగాని దొరికింది. వానికి తిప్పి కొడితే ఆ జనరెడ్డి వాళ్ళకు ఉన్నంత భూమి కూడా లేదు. ఎర్రవేలిని ఉందట భూమి. ఆ భూమి పట్టుకొని ఒక పెద్ద దొరని అంటుండు. వానికి దొర కావాలని ఆశ పుట్టింది. గోల్కొండ మీద జెండెత్తుతాడా? గోల్కొండ వానికి అమ్ముకుంటున్నట్టుంది. గోల్కొండ ఏమి చేసి రంగపురంకో సింగపురంకో ఏమనుకో బేరం పెట్టున్నాడు. బేరం పెట్టి మొత్తం అమ్ముకొస్తుండు హైదరాబాద్ చుట్టూ. ఒక మాట జ్ఞాపకం చేస్తా, 1000 నాగాళ్ళు కట్టి దున్నిస్తానన్నాడట. ఉస్మానియా యూనివర్సిటీకి పిలిస్తే ఆ పిల్లల కాడికి పోయినా. ఎందుకో తెలంగాణ ఉద్యమాన్ని మీరు బలపరచలేరు, మా తెలంగాణ ఉద్యమాన్ని మీరు బలపరచలేరంటే ఏ తెలంగాణ అన్నా, ఏ తెలంగాణ బిడ్డ, ఏ తెలంగాణ గురించి అడుగుతున్నారు. ఇలా ఎంతమంది చదువుతున్నారు? ఈ చదువుతారు దూరంలో బిడ్డలు ఉన్నారా ఇలా అన్న అంటే లేరు. మన పిల్లలు ఉన్నారు, మన సబ్బన్న కులాల పిల్లలు ఉన్నారు. నేను సంబరపడుతున్నా. చేతులెత్తమంటే ఎస్టీలు అందరు ఎత్తిను. అది సాధించింది ఎర్రజెండా. వాళ్ళ యూనివర్సిటీకి తోలింది ఎర్రజెండా. వాళ్ళు నా బిడ్డలు, ఎర్రజెండా కన్న బిడ్డలు, ఎర్రజెండా కోసం పోరాడి ఆ అమరవీరుల బిడ్డలు మనవాళ్ళు. అవునా కాదా కేసీఆర్ చెప్పమని ఇప్పుడు చిన్నగా సాకలైనమ్మ పేరు తలుస్తాడు, 60 సింగపూర్ అని పట్టుకొస్తాడు. ఎక్కడికైతే ఇంకెన్నాళ్ళు పరీక్షిస్తారు? ఎన్నాళ్ళు పరీక్షించవలసిన టైం లేదు. ఇక ఉన్నది వాడి నాటకానికి 2 ఏళ్ళు. ఆ 2 ఏళ్ళు కూడా కుర్చీ మీద కూర్చొని ఎక్కండి. రేపు చుట్టూ ఈ పాదయాత్ర మొదలుపెట్టి ఊకనే మొదలుపెట్టలే. మీరందరు కలిసి వచ్చి మీరందరు జెండా పట్టుకోకుండా నాకు ఇష్టమే. కర్ర పట్టుకొని వర్షాలు పట్టుకొని, ఆ రోజు వర్షాలు ఉంది,
వక్షాల మన చేతులు ఉంది, కర్ర మన చేతులు ఉంది, కొమరయ్య చేతుల కర్ర ఉంది, దుడ్డు కర్ర ఉంది. దుడ్డు కర్ర తీసుకొని ఆ దుడ్డు కర్రకి ఎర్ర జెండా తగిలించి జై ఎర్ర జెండా అన్నాడు. ఆయన ఊరేగిస్తుంటే తుపాకులు మీదికి వస్తే ఆయన ఆ ఊరేగింపులో ఏ నాయకులం లేవు. ఊరేగింపు మొదలుపెట్టి ఆ తుమ్మలు నీ కావురా విష్ణువుడా, ఆ తుమ్మ కొట్టకపోతే నాకు వెళ్ళ బతకదు, నువ్వు ఆపితే నేను ఆగను అని తుమ్మల మేకలు కొట్టి గొర్రెని కొట్టి మేపుకొని పొద్దుగొన్నాళ్ళ ఊరేగింపు చేసిండ్రు. ఊరేగింపు మీద కాల్పు కాల్స్తే ఆ కోమరయ్య రక్తం ధారపోసిండు. ఏమి గొర్రెలకు రాదా, జ్ఞాపకం లేదా? నేను జ్ఞాపకం చేస్తున్నా, ప్రత్యక్ష సాక్షిని. నేనున్న ఆ పోరాటంలో ఆడేళ్ళు నాటు పెట్టి ఏడుస్తుంటే చూసిన నేను, అందుకే ఉయ్యాల పాట కట్టిన, ఊర ఊరు తిరిగిన. ఇప్పుడు నాకు ఊర ఊరు తిరగ చేత కాదే, అగో సవన్న తిరుగుతుంది. ఎక్కడికి ఉయ్యాలో, కోరుకొండ మీద ఉయ్యాలో, ఎర్ర జెండగరేసి ఉయ్యాలో, వాడు కట్టుకున్న కోట ఉయ్యాలో, భారత పెట్టి ఉయ్యాలో, పూల కొడత కొడక ఉయ్యాలో, భూమి బంధువు కొడక ఉయ్యాలో, భూమికి తిన్నాడు ఉయ్యాలో, ఇల్లు మెత్తుగా ఉయ్యాలో, హక్కునిచ్చిన్నాడు ఉయ్యాలో, ఇల్లు మెత్తుగా ఉయ్యాలో, భూమి కోసం మనం ఉయ్యాలో, భూమి కోసం మనం ఉయ్యాలో, పోరాడుదాం కొరక